ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడు అయిన క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది లూకా శుభవార్త 1వ అధ్యాయము 79వ లేఖనాన్ని మనం చూద్దాం. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించును. తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించును. మరి తన ప్రజలు ఎవరు? తన స్వాస్థ్యం ఎవరు? తన యొక్క జనులు ఎవరు? ఇక్కడ ప్రభువులు వారు ఈ దినమున సూటిగా మాట్లాడుతున్నారు. తన ప్రజలు అనగా ఈ లోకములో ఉన్నటువంటి, ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడంట దేవుని చేత నిర్మాణము జరిగిన వారే. అంతేకాదు, సర్వజనులను కూడా దేవుడు మొలిపించాడు. అట్టి వారందరూ కూడా దేవునికి బిడ్డలే, దేవుని యొక్క ప్రజలే. అయితే వీరు నావారని, వీరు వేరే వారని, వీరికి నాకు సంబంధం లేదని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. అయితే ప్రభువైన క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత సర్వజనులు మారు మనసు పొందుకొని వారి యొక్క దుష్క్రియలను విడిచిపెట్టి సన్మార్గములు నడిచి వారు మనసులో మార్చుకొని ప్రభువు చెంతకు వచ్చిన వారిని దేవుడు రక్షించి ఉన్నాడు. అట్టి సర్వ ప్రజలందరూ కూడంట ప్రభు యొక్క రక్షణ జ్ఞానమును కనుగొంటారు, ఆ జ్ఞానంలోనికి నడుస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ యొక్క నడవడానికి, ప్రభు యొక్క రక్షణను తెలుసుకోవడానికి మరి వారి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారికిచ్చినటువంటి ఆత్మ తెలియజేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అట్టి రక్షణ జ్ఞానాన్ని ప్రతి జనులకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ లోకములో ప్రజలు సిద్ధంగా లేరా అంటే ఉన్నారు. అయితే రక్షణ మార్గంలో కూర్చున్నటువంటి బిడ్డలు ప్రభువు మార్గంలో, ప్రభు వాక్యమునకు లోబడి నడుచుకుంటూ ఉంటే అట్టు జనులందరూ కూడంట దేవునిని ఎరగనటువంటి జనులు వారి యొక్క మార్గాలను కూడంట ప్రభువే మారుస్తాడంట. ఎలా అంటే వారికి రక్షణ జ్ఞానమును దేవుడే తెలియజేస్తాడు. తెలియజేయు ఆ సమయము కొరకు దేవుని బిడ్డలు ఈ దినమున, అంటే రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి బిడ్డలు ప్రార్థనా పరులై ఉండమని, క్రీస్తు యేసుకు మాదిరిగా ఈ లోకంలో జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి, రక్షణ జ్ఞానమును పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడట క్రీస్తు యేసుకు మాదిరిగా ఈ లోకంలో జీవించగలిగినట్లయితే, వాక్యమునకు లోబడి నివసించినట్లయితే ఈ లోకములో ఉన్న ప్రతి ప్రజలు కూడా దేవునికి ప్రజలే, దేవుని చేత మొలిపెప్పబడిన వారే. అట్టి వారందరూ కూడా ఈ యొక్క విశ్వాస మార్గములో, సన్మార్గములు నడుస్తున్న జనులను చూసి వారి యొక్క దుష్కార్యములను మానుకొని, దుర్మార్గములను మానుకొని ప్రభు యొక్క మార్గమును వెంబడించడానికి, ప్రభువు జనులను, రక్షణ మార్గములను కూర్చున్నటువంటి జనులను వెంబడించడానికి మార్గము సులభతరం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ రీతిగా మనమున్నామా లేదా? రక్షణ జ్ఞానమును పొందుకొని, రక్షణ భాగ్యాన్ని పొందుకొని క్రీస్తులో ఉన్న మనము, క్రీస్తు విశ్వాసులుగా జీవించుచున్న మనలను మరి సర్వ ప్రజలు వెంబడించడానికి కావలసినటువంటి క్రియలతో ప్రభువు మార్గంలో, ప్రభు వాక్యమునకు లోబడి జీవించగలిగినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా దేవుడే తన మార్గంలోనికి మార్చుకుంటాడు. ఈ రీతిగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని
మరి ఇప్పటి వరకు అలా లేకుండా ఉన్నట్లయితే ఈ దినమునైనా సరే రక్షణ జ్ఞానము చేత సన్మార్గములో నడవవలసిన అవసరము క్రైస్తవ జనులకు ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా ఉందామనుకున్నట్లయితే ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడే ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నీవెన్నుకున్నటువంటి బిడ్డలుగా నీ రక్షణ జ్ఞానము చేత మీలో మేమున్నాం. ఇదే జ్ఞానము చేత నీవు ఈ భూమిపై మొలిపించినటువంటి ప్రతి జనులు కూడా మీ రక్షణ మార్గంలో నడవడానికి రక్షణ జ్ఞానాన్ని వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ వీక్షించుచున్న నీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ రక్షణ జ్ఞానము చేత ఇక ముందు నడిపించమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.